వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ మాట్లాడుతున్నాను. ఇంతకుముందు మనం ఒక వీడియోలో ఫస్ట్ ఇయర్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో అంటే అండర్ గ్రాడ్యుయేషన్ అండి, అంటే ఏదైనా అవ్వచ్చు, మెడికలా లేకపోతే ఇంజనీరింగా లేకపోతే లానా లేకపోతే బిజినెస్ కోర్సెసా, ఎనీథింగ్, అది వెటర్నరీయా లేకపోతే బీడిఎస్ఆ కాదు, ఎనీ అండర్ గ్రాడ్యుయేషన్కి వచ్చి 12th తర్వాత ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఎకడమికల్గా ఎలాంటి బ్లండర్స్ స్టూడెంట్స్ చేస్తారో ఇవి జాగ్రత్తలు పాటించండి. ఫస్ట్ ఇయర్లోనే ఫస్ట్ ఇయర్ నుంచి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్లో ఒకసారి మిస్టేక్ జరిగితే లైఫ్ అంతా కెరీర్ అంతా కూడా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ ఇయర్ ఈజ్ ఎ వెరీ క్రూషియల్లో అని చెప్పి ఒక 15 పాయింట్లు మనం చెప్పడం జరిగింది. అవి ఓన్లీ అకాడమిక్ అండి. ఎవరన్నా ఆ వీడియో వినకపోతే దయచేసి అది వినండి, అది ప్యూర్ అకాడమిక్స్ గురించి మాట్లాడాను నేను. ఈ వీడియోలో నాన్ అకాడమిక్స్ థింగ్స్కి సంబంధించి, యాక్టివిటీస్కి సంబంధించి స్టూడెంట్స్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఫస్ట్ ఇయర్లో, ఇది చేసుకున్నప్పుడు చాలా మిస్టేక్స్ జరుగుతాయి బ్లండర్గా. ఆ మిస్టేక్స్ ఎలాంటి మిస్టేక్స్ జరుగుతాయి, ఎలాగ అవాయిడ్ చేయాలి అన్న దానికి సంబంధించి మనం మాట్లాడదాం. అది సపరేట్ అండి. అకాడమిక్స్కి నేను 15 పాయింట్లు చెప్పాను, ఒక 6 or 7 ఉంటాయి. నాన్ అకాడమిక్స్ మనం మాట్లాడుకుందాం. నాన్ అకాడమిక్స్లో జనరల్గా మనం చూసుకున్నట్లయితే అంటే చదువుకు సంబంధించింది కాక నాన్ అకాడమిక్స్ అనమాట అండి, సంబంధించి కాకుండా ఉన్న పాయింట్లో ఫస్ట్ పాయింట్ మీది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం హెల్త్. సో ఈ హెల్త్ అనేది నాన్ అకాడమిక్ పాయింట్ కింద వస్తుంది. చాలా వరకునండి హెల్త్ ఉన్నప్పుడు దాని వాల్యూ తెలీదు, లేనప్పుడు మాత్రం బాగా తెలుస్తుంది పోయినప్పుడు. అది పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను, నేను చాలామందిని చూశాను, చాలామంది విద్యార్థులు చూశానండి. ఎంతోమంది ఎక్స్ట్రాడినరీ బ్రిలియంట్ స్టూడెంట్స్ కూడా హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల కెరియర్ అంతా స్పాయిల్ అయ్యి చాలా ఇబ్బంది పడినటువంటి సందర్భాలు చూశాను నేను. చాలామంది మంచి మంచి కాలేజెస్కి వెళ్తారు, ఐఐటీస్కి వాటికి వెళ్ళి ట్రేడింగ్ ఫర్మ్స్ అంటారండి, హైపే ఇస్తారండి, 1 కోటి 2 కోట్లు 3 కోట్లు. సపరేట్గా ఎప్పుడన్నా వీడియో చేస్తాను అసలు హెచ్ఎఫ్టీ ఫర్మ్స్ అంటే ఏంటి, ఆ జాబ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఒక 2 ఏళ్ళు ఉద్యోగం చేసి మానేస్తున్నారండి ఇప్పుడు అందరూ కూడా. ఎందుకంటేనంటే ఆల్మోస్ట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదు అన్లెస్ ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటే తప్ప. కాలేజీలో ఈ హెల్త్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల 4 సంవత్సరాలు బ్యాడ్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు అవ్వడం వల్ల జాబ్లోకి వెళ్ళిన తర్వాత అదే కంటిన్యూ అవ్వడం వల్ల ఇంతకంటే ఎక్కువ స్ట్రెస్ అక్కడ ఉంటుంది. కాబట్టి ఇంకా జంక్ ఫుడ్ అవి అలవాటు పడి మొత్తం ఒక 2 ఏళ్ల తర్వాత జాబ్ చేయలేక నేను 8 hours 9 hours జాబ్కి వెళ్ళిపోతానని చెప్పేసి మానేసి వస్తున్నటువంటి విద్యార్థుల్ని చాలామందిని చూస్తున్నాను. అట్లాగే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఏదైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్కో లేదా జాబ్కో వెళ్తున్నటువంటి విద్యార్థులు లేదా కొత్తగా పెళ్ళైనటువంటి విద్యార్థులను మనం చూసినట్లయితే చాలామందికి కీళ్ల నొప్పులు లేకపోతే ఏమో డయాబెటీస్ ఇలాంటివి చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇప్పుడు. అది చాలామంది హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. బట్ మేబీ నేను పర్సనల్గా చూశాను కాబట్టి చాలా కేసెస్ నేను నా పర్స్పెక్టివ్లో నేను చెప్తున్నానండి, స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో. సో దయచేసి హెల్త్ అనేది ఒక్కసారి బ్యాడ్ హ్యాబిట్ అంటూ అలవాటైతే డెఫినెట్గా మీకు మంచి హ్యాబిట్ రాదు. అన్ఫార్చునేట్గా మీరు ఏ కాలేజీలో అయితే చదువుతారో మన ఇండియాలో 90% ఆఫ్ ది హాస్టల్స్లో ఫుడ్ బాగోదు అన్న పదం కంటే వరస్ట్ అన్న పదం వాడటమే కరెక్ట్ అండి. నేను చాలా ఎన్ఐటీస్లో చూశాను, నేను ఇంక్లూడింగ్ ఐఐటి ముంబై. నేను రీసెంట్గా నేను ఐఐటి ముంబై వెళ్ళాను, నేను భోజనం కూడా చేశాను. నేను నాకు తెలుసు ఇంతకుముందు అది బాగోలేదు. ఐఐఎస్సి అయితే బాగానే ఉంటుంది, ఐఐటి మద్రాస్ కొంచెం బెటర్. ఐఐటి అంటే అన్ని ఈ ఓల్డ్ ఐఐటీస్లో ఇంకా ఐఐటి ముంబై పెద్దగా బాగోదు. అంటే నేనేం ఎందుకంటున్నానంటేనంటే పెద్ద కాలేజీ కదా మెస్ బాగుంటుందేమో, చిన్న కాలేజీ కదా బాగోపోవడం ఉండదండి. అది డిపెండ్స్ అపాన్ ది కాలేజీ మేనేజ్మెంట్, మనం కట్టే ఫీజు, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ జనరల్గా మెస్ బాగోదు హాస్టల్లో. మరి ఎలా సార్ మీరే చెప్తున్నారు హెల్త్ చూసుకోవాలంటున్నారు, మెస్ బాగోదు అంటున్నారు, అలాగా. ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా మీరు డిజైన్ చేయాలి. ఎక్స్క్లూసివ్గా హెల్త్కి సంబంధించిన నేను వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్ అన్న విషయం నాకు అర్థమవుతుంది. నా దగ్గరికి చాలామంది కౌన్సిలింగ్ వచ్చింది, ఆ పిల్లల్ని నేను చూస్తుంటే మరీ 4 అడుగులు 5 అడుగులు 5.5 అడుగులు ఉంటారు, సన్నగా ఉంటున్నారు, ఎనర్జీ ఉండట్లేదు, వైటమిన్స్ డెఫిషియన్సీ, చదవలేకపోతున్నారు, నడుము నొప్పులు. అసలు అవి చూసిన తర్వాత ముందు హెల్త్కి సంబంధించి కూడా నేను అడ్రస్ చేయాలని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను. నేను సపరేట్గా చేస్తాను. బట్ నాన్ అకాడమిక్ యాక్టివిటీస్లో వీలున్నంత వరకు కూడా ఫుడ్ సరిగ్గా బాగోకపోయినా మీరు ఏదన్నా ఓన్గా ప్లాన్ చేసుకోవడం, మొలకలో లేకపోతే డ్రై ఫ్రూట్స్ లేకపోతే ఏదైనా సొంతంగా మీరే ఏదైనా చిన్న ఎలక్ట్రికల్ స్టవ్ పెట్టి తయారు చేసుకోవడమో చేయడం. బట్ మెస్ ఎంత వరస్ట్గా ఉన్న టైంకి మాత్రం తినండి కనీసం. ఎందుకంటే రెగ్యులర్గా తినడం అనేది ఒక హ్యాబిట్, అది ఒక రకంగా మంచిది. ఫుడ్ క్వాలిటీ బాగోలేదు కానీ రెగ్యులారిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఈక్వల్గా.
అట్లీస్ట్ రెగ్యులర్గా మీరు మెయింటైన్ చేసినట్లయితే మెస్లో అట్లీస్ట్ కొంత మీకు డ్యామేజ్ అనేది జరగదు. అంటే మీకు మిగతా ఆస్పెక్ట్స్, ఎందుకంటే అది తినటం మానేసి బయటికి వెళ్ళి రోజు జంక్ ఫుడ్ తినటం వల్ల టైమింగ్స్ వేరవుతాయి, లేకపోతే మీకు వేరే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి హెల్త్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయడం ట్రై చేయండి. బట్ ఇది ఎక్స్క్లూజివ్ హెల్త్ వీడియో కాదు కాబట్టి నేను డీప్గా వెళ్ళట్లేదు, బట్ నేను చెప్తాను. సెకండ్ పాయింట్కి వచ్చేటప్పటికి ఫ్రెండ్షిప్ అంటే ఇది నాన్ అకాడమిక్ యాక్టివిటీస్లో ఫ్రెండ్షిప్ వీలున్నంత వరకు కూడా చక్కగా మీరు అందరితోనే మాట్లాడండి, ఇబ్బంది అయితే లేదు. కానీ క్లోజ్గా ఉన్నటువంటి లోన్లీగా ఉండడం కుదరదు. ఇంట్రావర్ట్గా ఉన్నప్పటికీ కూడా అట్లీస్ట్ మీరు కొంతమంది ఫ్రెండ్స్ని తయారు చేసుకోవడానికి ట్రై చేయండి. వీలున్నంత వరకు కూడా ప్యూర్ ఫ్రెండ్షిప్స్ ఇప్పుడు దొరకడం లేదు కాబట్టి, సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారు కాబట్టి, అంత స్వార్థపూరితమైనటువంటి ఫ్రెండ్షిప్లు బాగా పెరుగుతున్నాయి కాబట్టి, ఒకరినొకడు కమర్షియల్గా వాడుకుందాం అన్నటువంటి ఆలోచన విధానం పెరుగుతుంది కాబట్టి, నిర్దాక్షిణ్యంగా ఒకటి అవసరం అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని పక్కన వదిలేయడం కానీ, లేకపోతే ఎక్కువగా ఈ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ రిలేషన్స్లో ఎక్కువగా ఇబ్బందులు పడడం, చాలా ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయండి. ఇవన్నీ కూడా చెడ్డ పని చేయడానికి అందరూ కలిసిపోతున్నారు, ఫ్రెండ్షిప్ ఎక్కువైపోతుంది. మంచి పని చేద్దామంటే ఎవడో ఫ్రెండ్షిప్, ప్రాజెక్ట్ చేద్దామంటే ఎవడో కలవడం, 10 మంది కలిపి ఏదైనా పని చేద్దామంటే చెడ్డ పని చేద్దామంటే కలిసిపోతున్నారు. సరే అది పక్కన పెట్టండి. మరి ఫ్రెండ్షిప్ సంబంధించి ఏదో వీడియో చేసినప్పుడు ఏదైనా చెప్పాలేమో డీటెయిల్గా. బట్ వీలున్నంత వరకు అంటే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ 1 or 2 బాగా క్లోజ్ ఫ్రెండ్స్ని మాత్రం మీరు తయారు చేసుకోవడానికి ట్రై చేయండి. మంచి ఫ్రెండ్స్ అంటే మీ మైండ్ సెట్కి క్లోజ్గా. ఎందుకంటే ఎలా ఉండాలంటే మీరు అర్ధరాత్రి ఫోన్ చేసిన ఫోన్ ఎత్తిలా ఉండాలి. మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, సైకలాజికల్ ఆస్పెక్ట్స్ రావచ్చు, కొన్ని అందరితో షేర్ చేసుకోలేని విషయాలు ఉంటాయి. ఇలా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇంట్లో కూడా పాపం చెప్పుకోలేకపోవచ్చు. ఇలాంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి కాబట్టి వీలున్నంత వరకు బాగా క్లోజ్గా ఉన్నటువంటిది 1 or 2 పీపుల్ని క్లోజ్ ఫ్రెండ్షిప్ చేసుకొని ట్రై చేయండి. అమ్మాయిలు జనరల్గా ఎంత క్లోజ్గా ఫ్రెండ్షిప్ చేద్దామన్నా కూడా మంచి క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ దొరకడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే ఉంది. ఎందుకంటే కొంత మైండ్ సెట్ నేరోగా ఉండటం, అంటే నేను తప్పుగా అనుకోకుండా అమ్మ దయచేసి, కొంచెం నేరోగా ఉండడం వల్ల ఎక్కువగా అమ్మాయిల్లో కంపారిజన్స్ లేకపోతే ఇంకోటి రావడం వల్ల జలసీ అది ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్షిప్స్ ఎక్కువగా బ్రేక్ అవ్వడం, దాన్ని దృష్టిలో పెట్టుకుని అలాంటి ఫ్రెండ్షిప్స్ బ్రేక్ అవుతూ ఉంటాయండి. బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఒక 6 నెలల పాటు వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చదువును వదిలేసి అసలు ఆ ఫ్రెండే నా జీవితం అని చెప్పి చాలామంది అమ్మాయిలు ఫ్రెండ్షిప్స్ బ్రేక్ అయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళి చదువుని కెరియర్ని పాడు చేసుకుని బాధల్లో ఉండిపోయి అలా లోన్లీగా ఉండిపోవడం కూడా చాలా సందర్భాల్లో చూస్తున్నాను నేను. దయచేసి ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే కొంచెం కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోండి. నెమ్మదిగా కొంత టైం తీసుకుని మీరు నమ్మండి. బాయ్స్లో మీకు అంత ఇబ్బంది ఉండదు, గర్ల్స్లో అయితే మాత్రం ఎక్కువగా ఇబ్బంది ఫేస్ చేస్తారు. ఇది చాలామందిని చూసిన అనుభవంతో నేను చెప్తున్నాను. ఎందుకంటే సడన్గా బ్రేక్ వస్తే అమ్మాయిలు ఫ్రెండ్షిప్ జనరల్గా వాళ్ళు ఇంట్లో కూడా చెప్పుకోలేకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సైకలాజికల్గా ఇబ్బంది పడిపోయి చదువుని కెరియర్ని కూడా స్టేక్ చేసేస్తారండి. చాలా ఇబ్బంది ఉంటాయి. ఎందుకంటే పాపం సున్నితంగా ఉండడం ఒకటి, ప్లస్ ఎక్కువ మందితో వాళ్ళు ఉండరు, అందరితో షేర్ చేసుకోలేరు, చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా. సో అందువల్ల 1-2 సార్లు కేర్ఫుల్గా ఉండండి. బట్ ఫ్రెండ్షిప్ అవసరమని నేనే చెప్తున్నాను. 1 maximum 2 క్లోజ్ ఫ్రెండ్స్. మిగతా వాళ్ళతో మీరు మాట్లాడండి, హాయ్ అంటే చక్కగా మాట్లాడండి. మంచి సోషల్ లైఫ్ మీరు మామూలుగా లీడ్ చేయండి. టైం వేస్ట్ చేయదు కానీ ఓకే, సో బెస్ట్ థింగ్. నెక్స్ట్ నాన్ అకాడమిక్ యాక్టివిటీలో స్లీపింగ్. అదేంటి సార్ నాన్ అకాడమిక్ అంటే ఏదో స్పోర్ట్స్ అవి చెప్తారు అనుకున్నాను. వీటిని నాన్ అకాడమిక్ యాక్టివిటీస్ అంటారండి వీటిని. స్లీపింగ్ చాలామంది ఎగ్జామ్ ముందు నైట్ అవుట్లు చేసేయడం, చదివేయడం, హెల్త్ పాడు చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తారంటే స్లీప్ అనేది ఎప్పుడు కూడా అంటే మినిమం 6 to 8 hours ప్రతి విద్యార్థికి ఉండాలంటే. స్లీప్ లేకపోతే చాలా ఎఫెక్ట్ అవుద్దండి. అంటే నేను చదువు పర్స్పెక్టివ్లో చెప్తున్నాను. ఇప్పుడు డ్రగ్ తీసుకుంటేనో లేకపోతే ఇంకోటి తీసుకుంటేనో ఎనర్జీగా ఉన్నాం కదా, నేను డ్రగ్ తీసుకుంటానంటే కాదు. టెంపరీగా మీకు బెనిఫిట్ ఉండొచ్చండి, కానీ అలాగా ఆ ఏజ్లో మీకు ఉన్నటువంటి ఎనర్జీస్ని లేకపోతే ఇలాగా మీరు హెల్త్ని పాడు చేసుకోకుండా స్లీపింగ్ అనేది ప్రాపర్గా ఉంటేనే నాలెడ్జ్ కన్సల్టేట్ అవుతుంది. స్లీపింగ్లోనే ఎక్కువగా నాలెడ్జ్ బాగా పెరుగుతుందండి. చాలామంది పెద్ద గ్రేట్ పర్సనాలిటీస్ ఇన్ ద వరల్డ్, అంటే ఎన్నో కనిపెట్టినటువంటి శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో ఎక్కువ మంది నిద్రలో వాళ్ళకి వచ్చినటువంటి ఐడియాస్ అండి. పడుకుని లేచిన వెంటనే నిద్రలో వచ్చినటువంటి ఐడియాసే ఈ రోజుని మీరు చూస్తున్నటువంటి ఇన్వెన్షన్స్లో చాలా ఇన్వెన్షన్స్ వచ్చినాయి. ఇది చాలామందికి తెలియని విషయం ఇది యాక్చువల్గా. స్లీపింగ్ డీప్ స్లీప్ ఉన్నప్పుడు ఒక ఇంటలెక్చువల్కి గ్రేట్ ఐడియాస్ ఎప్పుడు కూడా స్లీపింగ్ పడుకుని ముందు లేకపోతే లేచిన తర్వాత ఎక్కువ వచ్చినటువంటి ఐడియాస్ అంటే అవన్నీ కూడా మోస్ట్ ఇన్నోవేషన్స్ ఇన్ ద వరల్డ్. ఇది చాలామందికి తెలియదండి అది. సో అందువల్ల స్లీపింగ్ ప్రాపర్గా ఉంటే మీరు నేర్చుకున్న నాలెడ్జ్, మీరు చదువుకునే చదువు దానికి కరెక్ట్గా ఇదయ్యి మీరు ఎగ్జాస్ట్ అవ్వకుండా చక్కగా మంచి ఎనర్జెటిక్గా ఉంటారు. కాబట్టి ఎనర్జీ కూడా చాలా అవసరం. కాబట్టి మంచి ఐడియాస్, మంచి థాట్స్ రావాలి, ఫ్రెష్గా రావాలి. కాబట్టి స్లీపింగ్. బట్ ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా ఎగ్జామ్స్ టైంలో మీరు అలాంటి ఇబ్బంది వస్తే మాత్రం ఇంటర్మీడియట్ స్లీపింగ్ అంటారండి. అంటే 90 minutes మీరు ఒక 60 to 90 minutes ఒక పడుకుని లేచి మళ్ళీ చదివి అలా ముక్కల కిందన్నా కనీసం 6 hours పడుకోండి తప్పనిసరి పరిస్థితుల్లో. వరస్ట్ కేసు మీకు నేను చెప్పే సజెషన్ అంటే జనరల్గా 1/2 hour మీకు సరిపోదండి, ఎందుకంటే డీప్ వెళ్ళాలి కాబట్టి. జనరల్గా 90 minutes స్పెల్ అనేది ఐడియల్ అండి. అంటే సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి నెంబర్ చెప్తున్నాను, నేనేమి
కనిపెట్టినటువంటి నెంబర్ కాదండి అది. సో 90 minutes ఈజ్ ద ఐడియల్ నెంబర్. అలా మధ్యలో 1-2 స్పెల్స్ మీరు తీసుకున్నట్లయితే ఉంటుంది. డెఫినెట్గా టోటల్గా 6 hours వచ్చేటట్టుగా మీరు ప్లాన్ చేయండి. అట్లాగే నాన్ అకాడమిక్ యాక్టివిటీస్లో మేజర్గా మీరు ఇబ్బంది పడేది సోషల్ మీడియా. అసలు ఈ మొబైల్స్ అలవాటు అవ్వడం ఫస్ట్ ఇయర్లోనే అలవాటు అయిపోవడం, మొబైల్ లేకపోవడం, ఇలాంటి అలవాట్లు ఫస్ట్ ఇయర్లోనే అలవాటైతే చాలా 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 సివియర్ పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. క్రైమ్ దాకా కూడా వెళ్ళిపోతున్నాయండి ఈ మొబైల్ వల్ల. సో దయచేసి నేను దీని గురించి ఎంత తక్కువ చెప్పినా చాలా సపరేట్ వీడియోలో కూడా చెప్పాను. మొబైల్ అనేది ఫస్ట్ ఇయర్లో నేను చెప్పే సలహా అయితే మాత్రం ఫస్ట్ ఇయర్ మొత్తం ఆండ్రాయిడ్ లేకుండా సింపుల్ ఫోన్ వాడుకోండి. వాట్సాప్ ల్యాప్టాప్ పెట్టుకోండి. ఏదైనా వాట్సాప్ వస్తే ల్యాప్టాప్లో చూసుకోండి, ట్యాబ్లో కానీ కొంచెం అన్నా మీరు తగ్గుతుంది. కాబట్టి వీళ్ళంత వరకు కూడా మొబైల్ని అసలు ఫస్ట్ ఇయర్లో వాడకుండా ఉంటే మంచిదేమో అన్న విషయం సీరియస్గా ఆలోచించండి. ఈ పాయింట్ని మీరు అఫ్కోర్స్ మీకు వాట్సాప్ కావాలి, క్లాసులు ఉంటాయి కాబట్టి మీరు వాట్సాప్ కనెక్షన్ మీరు ట్యాబ్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఇచ్చుకోవచ్చు. కాబట్టి ఎందుకంటే అస్తమాను ట్యాబ్ తీసి మన చాటింగ్లు లేకపోతే అస్తమాను ఇవన్నీ రీల్స్ అన్నీ చూడటం కుదరదు. కాబట్టి కొంత కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాబబ్లీ ఈ ఐడియాని మీరు సీరియస్గా తీసుకుని థింక్ చేసి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి ఫస్ట్ ఇయర్లోనే. ఒకసారి ఫస్ట్ ఇయర్లో స్పాయిల్ అయిపోయిన తర్వాత, నాశనం అయిపోయిన తర్వాత సెకండ్ థర్డ్ ఇయర్లో గట్టిగా మొబైల్ అడిగితే పేరెంట్స్ని చంపేస్తారు పిల్లలు ఇప్పుడు. సో ఫస్ట్ ఇయర్లోనే ఇంటర్మీడియట్ దాకా అలవాటు తక్కువ ఉంటుంది. కాబట్టి ఇంటర్మీడియట్లోనే అలవాటు అయిపోతుందండి, తక్కువే ఉంది కానీ బట్ ఇంటర్మీడియట్ దాకా అలవాటు లేని వాళ్ళు కనీసం అట్లీస్ట్ ఇంజనీరింగ్లో అన్నా కొంచెం ఫస్ట్ ఇయర్లో కొంచెం జాగ్రత్తగా మీరు ఇట్లా అలవాటు చేసుకున్నట్లయితే ఒక టైం మేనేజ్మెంట్, ఒక డిసిప్లిన్ అలవాటు అయిన తర్వాత సెకండ్ థర్డ్ ఇయర్లో మొబైల్ వాడినా పర్లా. ముందు సీరియస్నెస్ వచ్చి టైం టేబుల్ వచ్చి ఒక అలవాటు అయిన తర్వాత మంచి అలవాట్లు, తర్వాత మొబైల్ ఉన్నా పర్వాలా. ఇప్పుడు నేను మొబైల్ వాడినా పర్లేదండి ఖాళీగా, ఎందుకంటే ఆ పని వచ్చినప్పుడు పక్కన పెట్టేస్తాను సీరియస్గా. వాళ్ళు పెట్టరు, ఆ వీక్నెస్కి అలవాటు పడిపోతారు, గంటలు దాంట్లో ఉండిపోతారు, కెరీర్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. దాని గురించి ఎంతసేపు మాట్లాడుకోవచ్చు, బట్ ఓవరాల్గా ఇది అందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు డీప్గా. వాటి అలాగే ఫైనల్గా మీరు అనుకున్నటువంటి నాన్ అకాడమిక్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. మామూలుగా నా వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఎక్కువగా నేను ఎంకరేజ్ చేయను. సరే, దానికి ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయనుకోండి, నాకున్న ఎక్స్పీరియన్స్ నాకు ఉంటుంది. కాబట్టి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఆ పేర్లోనే ఉందండి, అర్థం చేసుకోండి. చాలామందికి అసలు ఆ నేమే తెలియదు. కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే మన అకాడమిక్స్ అండి. ఎక్స్ట్రా పదంలోనే ఉందండి ఎక్స్ట్రా. అది ఆ ఎక్స్ట్రాస్ని 1 or 2 చేయండి అంతే, ఎక్కువ చేయొద్దు. అవి కూడా చాలా కాలేజెస్లో వెయిటింగ్ ఉంటాయి. ఇప్పుడు నేను టెన్నిస్కి వెళ్తాను, బ్యాడ్మింటన్కి వెళ్తాను, ఆల్రెడీ మీరు ముందే ఏదైనా ప్లేయర్ అయితే నేను వద్దని చెప్పట్లా, మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. దయచేసి మీరు కంటిన్యూ చేయండి. కొత్తగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఒకటి నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం నా సలహా అయితే అది కల్చరల్ అవ్వండి, స్పోర్ట్స్, ఇవంతా ఒకటే కేటగిరీ. వీలున్నంత వరకు టైం ఎక్కువ వేస్ట్ కాకుండా మీ హెల్త్కి ఉపయోగపడే విధంగా కూడా ఆలోచన చేసి అవి కూడా యాడ్ అవ్వమన్న ఉద్దేశం. మీ ఇంట్రెస్ట్ వద్దని నేను చెప్పట్లా, అలా మీరు ప్లాన్ చేసినట్లయితే బెటర్గా ఉంటుంది. ఇప్పుడు స్విమ్మింగ్ ఉందండి, పెద్ద వెయిటింగ్ లేదనుకోండి, మీ కాలేజీలో స్విమ్మింగ్ పూల్ తీసుకోవచ్చు. షటిల్, టెన్నిస్ కొన్ని చోట్ల ఇబ్బంది ఉంటుంది. క్రికెట్ అనవసరం, ఎప్పుడు మొత్తం అంతా ఫీల్డింగ్లో కూర్చుంటారు, మీరు వాడేది తక్కువ ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీ పెద్ద ఎక్కువ ఉండదు. మేబీ జిమ్ ఇబ్బంది ఉండదు, హ్యాపీగా వెళ్ళొచ్చు. సరే, దాన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అంటారు ఏంటి, హెల్త్కి సంబంధించింది అనొచ్చు. సరే, మీరు ఏదనుకుంటే అది అనుకోండి, సో దానికి వెళ్ళొచ్చు. ఏదన్నా కల్చరల్ యాక్టివిటీ, డ్యాన్స్, హ్యాపీగా వెళ్ళొచ్చు, చాలా మంచిది. అది కాన్సన్ట్రేషన్, ఫోకస్, హెల్త్ అంతా బాగుంటుంది. మ్యూజిక్ తప్పనిసరిగా వెళ్ళొచ్చు. ఏదైనా పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే మీ టైం వేస్ట్ కాకుండా ఒక 1/2 hour to 1 hour స్పెండ్ చేసి మళ్ళీ మీరు బ్యాక్ టు వర్క్ వచ్చేటట్టు ఉండాలి తప్ప అక్కడికి వెళ్ళి లైన్లో నుంచుని టికెట్లు కొనుక్కున్నట్టుగా ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ జోలికి వెళ్ళకూడదు. వీలున్నంత వరకు మీ మానసికమైనటువంటి పరిపక్వత పెరిగే విధంగా, హెల్త్ పర్స్పెక్టివ్లో కూడా పెరిగే విధంగా, మీ యాటిట్యూడ్ కూడా బిల్డ్ అయ్యే విధంగా ఉన్నట్లయితే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ బాగుంటుంది తప్ప వేరే పర్స్పెక్టివ్ అంటే ఇప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. కొంతమంది నేను పలానా దానికి లీడ్ చేస్తాను, టీమ్ లీడింగ్ చేస్తాను, లేకపోతే పలానా దానికి నేను ప్రెసిడెంట్ కింద ఉంటారు. ఉండండి, కొంచెం ఎక్కువ టైం వేస్ట్ అవుద్ది, అది లీడర్షిప్ క్వాలిటీస్ని ఎన్హాన్స్ చేస్తుంది, అది మంచిదే, వద్దని నేను చెప్పను. బట్ ఎవరికైతే మంచిది ఎవరికి మంచిది కాదన్నది అది మీరు ఆలోచన చేసుకుని డెసిషన్ తీసుకోండి. బట్ ఇందులో నేను ఏది చెడ్డదని చెప్పట్లేదు, మంచిది కాదని చెప్పట్లేదు. వీలున్నంత వరకు 1 or 2కి రిస్ట్రిక్ట్ అవ్వతే బెటరు. ఫస్ట్ ప్రయారిటీ ఫర్ ద స్టూడెంట్, ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టూడెంట్కి అయితే మాత్రం, మిడిల్ క్లాస్ అన్న పదాన్ని కూడా వాడుతున్నాను కాబట్టి ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను, ఇట్స్ అకాడమిక్స్, దట్స్ ఆల్. ఎక్స్ట్రా కరిక్యులర్, ఎక్స్ట్రా అన్న పదమే ఎక్స్ట్రా ఉంది కాబట్టి అందులో 1, 2 దయచేసి చేయడానికి మీరు చేయండి. అలాగే లాస్ట్గా సోషల్ లైఫ్ ఉండాలి కదా అని చెప్పేసి గంటలు వేస్ట్ చేయడం, గంటలు ఇప్పుడు ఎక్కడో ఏదో పక్కన ఏదో తినాలి, టీ తాగాలి, ఇక్కడికంటే అక్కడ టీ బాగుంటుంది కదా అని చెప్పేసి 2 గంటలు మోటార్ సైకిల్ మీద, బస్సు మీద వెళ్తూ ఉంటారు కొంతమంది. ఇక్కడ భోజనం బాగోలేదు, అక్కడ భోజనం బాగోదు కదని 3 గంటలు వేస్ట్ చేస్తారు. ఇవన్నీ మేబీ ఆ ఏజ్లో బాగుంటాయి, వినడానికి లేకపోతే మాట్లాడుకోవడానికి బాగుంటాయి తప్ప టైం అనేది చాలా రేర్ కమోడిటీ.
మనీ వెనక్కి వస్తుంది, టైం వెనక్కి రాదు. చాలామంది మనీ సంపాదించాలని అంటారు కదండి, టైము అనేది చాలా రేర్ కమోడిటీ కాబట్టి, మోస్ట్ ప్రీసియస్ కమోడిటీ కాబట్టి టైంని ఇష్టం వచ్చినట్టు వాడే విధానంగా సోషల్ లైఫ్ అనేది మనిషికి ఉండకూడదు. సోషల్ లైఫ్ అనేది మీ యొక్క గ్రోత్కి ఉపయోగపడాలి, మీరు ఓవరాల్గా ఎదగడానికి ఉపయోగపడాలి తప్ప అది ఏదో మీ టైం వేస్ట్ చేసి మీ నాశనాన్ని కోరుకునే విధంగా ఆ సోషల్ లైఫ్ ఉండకూడదు. బ్యాడ్ రిలేషన్స్, బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ అన్నీ ఫస్ట్ సెకండ్ ఇయర్లోనే రిలేషన్స్, బ్రేకప్స్, చెత్త చెదారం, మొబైల్స్ ఇవన్నీ ఎక్కువైపోయి మరి దాన్ని సోషల్ లైఫ్ అంటారా, రిలేషన్స్ అంటారా, లేకపోతే బ్రేకప్లో దాని గురించి ఒక 6 నెలల డిస్కషను, అది మర్చిపోవడానికి మళ్ళీ ఇంకొకనో లేదా ఇంకొక అమ్మాయినో పట్టుకోవడం, ఈ దరిద్రాలన్నీ ఎక్కువైపోతున్నాయి. అసలు ఎంత చండాలం అంటే అసలు ఆ దరిద్రాలు లేని కాలేజీలే లేకుండా అయిపోతున్నాయి. సో దయచేసి పేరెంట్స్ కూడా 1-2 సార్లు అంటే ఇలా అన్నానని ఈ పదాలు నేను వాడినందుకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో నేను వాడవలసి వస్తుంది. అందరికీ ఇప్పుడు మాకైనా పిల్లలు ఉన్నారు, మీకు అందరికీ పిల్లలు ఉన్నారు. రియాలిటీ ఏంటన్నదే మీకు తెలుసు, ఇప్పుడు మీకు తెలియదు ఏం కాదు. నేను ఇంకా క్లోజ్గా చూస్తాను, నా దగ్గర కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు కాబట్టి 9th 10th క్లాస్ పిల్లలే 3-4 బ్రేకప్లు తీసుకుని వచ్చి కౌన్సిలింగ్ లేదా డ్రగ్ అలవాటు అయిన 10th 11th బోల్డ్ మంది నా దగ్గరికి వస్తున్నారండి. ఇదే హైదరాబాద్లో బోల్డ్ మంది కౌన్సిలింగ్ అండి. నేను వద్దురా బాబు అంటే నాకు అప్లికేషన్ ఎవరో ఎమ్మెల్యేనో ఆ మినిస్టర్ లేకపోతే వాళ్ళ ఫోన్ చేసి వచ్చి నన్ను వద్దురని దండం పెట్టినా కూడా నా దగ్గరికి వచ్చి చంపేస్తున్నారు నన్ను. సో ఇవన్నీ నేను చాలా చూస్తున్నానండి. సో అందు గురించి సోషల్ లైఫ్ అనేది ఎంత వీలు తక్కువ ఉంటే అంత బెటర్ అండి. సమ్ టైమ్స్ నాకు ఇంట్రావర్ట్లు బెటర్ ఏమో అనిపిస్తుందండి. ఇంట్రావర్ట్లు కూడా కొంచెం నేర్చుకుని కొంచెం ఎక్స్ట్రావర్ట్ అవ్వండి అని చెప్తున్నాం మేము. బట్ ఇప్పుడు ఓవర్ ఫ్రీడ్ ఆఫ్ టైం కొంచెం ఇంట్రావర్ట్గా ఉంటేనే బెటర్ ఏమోరా బాబు అన్న పరిస్థితికి మేమే చెప్పాల్సిన పరిస్థితికి మరి సిచ్యువేషన్ దిగజారుతుందా అంటే క్వశ్చన్ మార్కే. సో వీలున్నంత వరకు సోషల్ లైఫ్ని రిస్ట్రిక్ట్ చేయండి. డెఫినెట్గా మీరు చదువుకునే ఏజు, లెర్నింగ్ ఏజు, ఎదిగి ఏజు, డెవలప్ అవ్వాల్సినటువంటి ఏజు కాబట్టి దయచేసి సోషల్ లైఫ్ని రెస్ట్రిక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు అస్తమానం మేము టైర్ 3 కాలేజీలో వద్దని చెప్తాము అంటే టైర్ 3 కాలేజీలో 90% జనరల్గా చాలా చాలా వీక్గా ఉంటారండి. వాళ్ళు మెంటల్గా వీక్గా ఉంటారు, ఫిజికల్గా కాదు. వాళ్ళు ప్రతి చిన్నదానికి డీవియేట్ అయిపోతూ ఉంటారు. డీవియేషన్స్ ఆర్ మోర్, డీవియేషన్స్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ డీవియేషన్స్ అవ్వకుండా ఉండాలంటే కొంత సీరియస్గా ఉండాలండి. ఆ సీరియస్నెస్గా ఉన్న స్టూడెంట్స్ జనరల్గా ఎక్కువగా చూడండి, మీకు చాలా కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ వాళ్ళు, కొంచెం మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు, కొంచెం మంచి కాలేజీలో ఉన్న వాళ్ళు డీవియేషన్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది, 20% ఉంటుంది, 30%. చిన్న చిన్న టైర్ 3 కాలేజీల్లో 80% డీవియేషన్ ఉంటుందండి. ఎందుకంటే నిన్న కాక మొన్న వారం రోజుల క్రితం రైడ్ చేస్తే సిబిఐటి కాలేజీలో, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజీలో, టెక్ మహేంద్ర కాలేజీలో, అరోరా కాలేజీలో, లేకపోతే పూణేలో ఉంటుంది కాలేజీ ఏంటంటే మనకి సింబియాసిస్ కాలేజీ ఇక్కడ ఒకటి ఉంది, లా కాలేజీ, చేస్తే డ్రగ్స్ దొరికినాయండి. అంటే స్టూడెంట్స్ మీద ఆ మెడికల్ టెస్ట్ చేస్తే దొరికినాయి అని చెప్పి పబ్లిక్గా న్యూస్లో వచ్చిందంటే నేను పేర్లు చెప్తున్నాను కదా, అది చెప్పను కదా. అంటే సిచ్యువేషన్ అట్లా దిగజారిపోతుంది. పాన్ షాపులో దొరికినట్టుగా వీడి కానీ ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తున్నాయి, అమ్మాయిలు లేదు అబ్బాయిలు లేదు. సో ఈ సోషల్ గ్యాదరింగు, సోషల్ లైఫు, పార్టీలకు వెళ్ళడం, పబ్స్కి వెళ్ళడం, ఇవి తగ్గించండి, కంట్రోల్ చేయండి దయచేసి. తక్కువ మంది మంచి ఫ్రెండ్స్తో లైఫ్లో ఎలా ఎదగాలి అన్న ఆలోచన విధానంతో ముందుకెళ్ళినట్లయితే ఈ 4 years కష్టపడినట్లయితే 40 years మీరు సుఖపడవచ్చు. ఈ 4 years మీరు డీవియేట్ అయితే, డీవియేట్ అన్న పదాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఎలాగైనా డీవియేట్ అవ్వచ్చు. అది డీవియేషన్ కానీ అయితే 40 సంవత్సరాలు మీరు సఫర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి మనం. సో ఇవన్నీ ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి చదువుతున్న విద్యార్థులు 40 సంవత్సరాల లైఫ్ని పాపం ఊహించుకుని చదువుతున్నారు. వాళ్ళు డే అండ్ నైట్ అన్నీ వదిలేసి పొద్దున్న 6 గంటలు 8 గంటల నుంచి రాత్రి 10 దాకా. మరి అంత కష్టపడి చదివినప్పుడు లైఫ్ని 40 ఏళ్ళు ప్లాన్ చేసుకున్నప్పుడు మరి డీవియేట్ అయితే 40 సంవత్సరాలు పోతుందన్న కామన్ సెన్స్ యూజీలోకి వచ్చిన తర్వాత ఉండాలా ఉండకూడదా అనేది అది మీ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్,
ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.